సరే ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు? ఏమిటి కథ? అబ్బా అదంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో, దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి. ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? సరే, దయచేయండి. చుట్టాలా? ఎంతమంది? 2 ఆడోళ్ళ మగోళ్ళ? 2 మాండి. సర్లే. అవును, ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని డబాంచేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డావు అనమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరిచితిని. అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకములో తాళం వేసిటివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు. అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సిహెచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో చోట ఉండేస్తానండి. మీకెందుకు ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతాం. ఇందుకో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పద. మన ఇంటి చుట్టాలు వచ్చారు, చూసావా? చూడలా, అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళతో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవం మీద చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా బీరువాలో జాగ్రత్త పెడతాను. ఎవరైనా నిజంగా యముళ్లాగే ఉన్నాడు. నిజంగా యముడే అనుకో, నువ్వు సావిత్రివి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం. మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి, నేను వస్తాను, ముందు కదా. మా రాయవాళ్ళు ఎవరో కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓహో, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగపిల్లలు ఉన్నారా? అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులనే వెళ్ళొస్తాను. ఓఎస్, వెళ్ళండి. సుబ్బమ్మా, కూరలు తీసుకురా. వస్తున్నానమ్మాయి గారు. సుబ్బమ్మా, ఎందుకు నిలబడ్డా? లోపలికి అదన్నారండి. ఏమిటి రక్త మాంసం? మేము శాకాహారులు. సార్, అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క, రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క.
అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టదు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? మంచిది తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోళంగా ఉందా? వేళకోళంగా సార్, తింటం కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు మావయ్య, ఉండండి నేను కలిపి పెడతాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్ర మాత గోంగూర. ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతం? అమృతం దీని ముందు దిగదుడుపు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మర్చిపోతున్నదే. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ శబ్దములు? రేపులు అంటే? అంటే గ్యాస్. అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసిటివా? నేనే చేశాను. నా సలహాపై జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అస్తు అస్తు. బాబు, అవన్నీ బంగారు నగలేనంటారా? ఉట్టి బంగారమా? మేలిమి, ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు. అమ్మమ్మమ్మ, చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుంది అట్టిలవా? వాటి వాల్యూ గట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. పిచ్చెత్తిపోతుంది అనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు. పెట్టి వదిలితేనా రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చినా బాగుండు, రేపో మాపో పోతామంటున్నారు. పోనీ రామశాస్త్రిని పిలిపిస్తే? మద్దరా, అమ్మో నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ ఈలోగా ఇంకో మాటరా. లేదురా, ఈ సమస్యని శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. ఎప్పుడు వచ్చారే? ఇస్తా ఉండండి. తీరిపోయింది. సరదాగా ఊసులు ఆడుకుందామని. అవును, పేరేంటి? సుబ్బమ్మ. సరే గాని ఆయన ఏం చేస్తున్నారు? ఎవరు? ఆయనే. అబ్బా, మళ్ళీ ఆయన ఎందుకు? నేను ఎందుకు వచ్చానంటే, చెప్పండి. చల్లకొచ్చి ముందు దాస్తారే? చల్లలేదు, ముంతాలేదు, డైరెక్ట్ గా అడిగేద్దామని వచ్చాను. అడగండి. నువ్వేమనుకో కదా. ఏమిటి నాన్నగారు? అబ్బాయి, ఏమి లేదు. ఆ ఆవకాయ గోంగూర నువ్వు చేసావా లేక ఆ అమ్మాయి చేసిందా తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చెయ్యి పడకపోతే దానికి ఆ రుచి ఎలాగొచ్చింది? అయితే ఏమిటంటే అప్పుడు? అబ్బాయి, ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. నువ్వేమో అనుకోనంతే. ఇంకో సంగతి అడుగుదామని. అవుదో
ముద్రేనే నగా నట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెరిచి పడుకుంటున్నా. అవును చూడండి. మా చిత్రగుప్తుడు ఎక్కడ? ఏమో. చిత్రగుప్త 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 తలుపు తెరిచి ఎత్తడికి వెళితే మాట్లాడలేమి చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు గోంగూర ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి గాలికి ఇదే. సరే ఇక నేను తలుపు తాళం వేసి పండుకున్నాను. చెప్తాను. మీరు వెళ్ళు. వస్తాను బావగారు, పెట్టి మాత్రం జాగ్రత్త. అటులనే వెళ్తాను. సిన్సియర్ గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేరా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా 3 రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్లు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు. అటులైన కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించదము. నీవు కూడా. నేనా? ఏ రావా? ఏమి ధిక్కారమా? అంతటి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆభరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి, మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఏడ్చుతుంటివి? నిన్ను ఎవరైనా ఏమైనా అంటీరా? సందేహించకు, చెప్పుమా. స్వామి, ఏమి? పాపం ఆడపిల్ల కదూ, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే ఏమంటారా వెధవ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా? చేసుకొనవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రి ఉన్నాడు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే. తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం నువ్వు ఇంకా దాన్ని బట్టి ఎలాడతానంటావు? సార్ మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకులు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయం. ఓకే, ఇదిగో నోట్ చేసుకో. మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్ ప్రాణం మీదకి వస్తేనో? ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? ఏంటి నీ బంధుంచే ప్రాణం మీదకి రావాలి? ఆ అమ్మాయి తండ్రి వేరే కొడుకు పెళ్లి చేస్తానంటున్నాడు. అటులైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమ్మెడి చేసుకోవచ్చు, ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చేయవచ్చునా? కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటులైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము. ఆ కురవాణి తీసుకుని రా. అట్లనే స్వామి ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు కొట్టి ముఖం వెధవ వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు కొలిసి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా? మళ్ళీ సున్నా. అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషమే మావయ్య. స్వామి, మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళిరామా? అట్లనే వెళ్ళారు. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో. రా సావిత్రిరా, వస్తా స్వామి. ఏంటి రేపే మీ ప్రయాణమా? అమ్మమ్మ, అలా వీల్లేదు బావగారు నా కోసం 1 డే ప్లీజ్, ఒక్కరోజు. వీలేదు. అలాగంటే అలాగా అవతల నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన పక్కూరే చాకులాంటి పిల్ల, కానీ గొప్పింటి బిడ్డ, వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది. ఫస్ట్ ప్రోగ్రాం మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బావగారు. సార్ అలాగే నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ, మీరు అసలు దాకా మీ పాదాలు అవుతున్నారు. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుట్. ఇప్పుడు అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ? అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే తప్పు. అయ్యా, ఏదో ప్రాధాయపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరేనానండి. వీల్లేదు. ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించి. ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాను. సరే, చేసి చూసేసి వెళ్ళిపోతాం. ముహూర్తమే, ప్రోగ్రామే. సరేనా? సరే అమ్మాయ్యా,